శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః జిప్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా శారదా శారదాంబోజ వదనాంబుజే సర్వదా సర్వదా అస్మాకం సన్నిధి సన్నిధిం క్రియాతు. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణదే వాసిష్ఠాయ నమో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. ద్రాం దత్తాత్రేయాయ నమః. మనం ఈ రోజున ఉత్తరా నక్షత్రం వారు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ రోజు నియమాలు పాటించాలి, ఏ మంత్రాన్ని జపించాలి, ఏ చెట్టు దగ్గర నీళ్లు పోసి పెంచి పోషించాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ యొక్క ఉత్తరా నక్షత్రం అయ్యప్ప స్వామి వారి యొక్క జన్మ నక్షత్రంగా చెప్తారు. ఈ ఉత్తరా నక్షత్రం చాలా విశేషమైనటువంటి నక్షత్రం, చాలా మంచి నక్షత్రం. అంటే నక్షత్రం అందరిదే ఒకటే అయినా కూడా అందరూ ఒకేలా ఉండరు. ఎందుకంటే లగ్నాలు మారుతాయి, పుట్టిన సమయాలు వేరవుతాయి, ప్రాంతాలు వేరవుతాయి. కాబట్టి నక్షత్రం ఒకటే అయినా వాళ్ళ స్వభావాలు కానీ వాళ్ళ ఉద్యోగాలు కానీ ఒకేలా ఉండాలని ఎక్కడా లేదు. కాబట్టి ఉత్తరా నక్షత్రం వారు ప్రతి ఆదివారం సూర్యనారాయణమూర్తి అంటే సూర్యోదయానికి ముందుగా లేచి తలస్నానం చేసి ఉదయిస్తున్న సూర్యుడికి ఎదురుగా ఓం సూర్యాయ నమః ఓం మిత్రాయ నమః అనుకుంటూ 3 సార్లు నీళ్లు అర్ఘ్యం విడిచిపెట్టడం చాలా మంచిదన్నమాట. అదేవిధంగా ఈ ఉత్తరా నక్షత్రం వారు ఆదివారం నాడు గోధుమలు బ్రాహ్మణుడికి దానం చేయడం, నవగ్రహాలు ఉన్న చోటుకు వెళ్ళి అక్కడ ఎర్రని వస్త్రాన్ని, నవగ్రహాల మధ్యలో సూర్యుడు ఉంటాడు, అక్కడ ఎర్రని వస్త్రాన్ని వేసి కొన్ని గోధుమలు అక్కడ పెట్టి ఆ యొక్క ఓం సూర్యుడికి నమస్కారం చేసుకోండి, మీకు మంచి ఆరోగ్యం కలుగుతుంది. అదేవిధంగా ఈ నక్షత్రం వారికి అంటే ఉత్తరా నక్షత్రం వారికి తరచుగా అనారోగ్యం వస్తున్నా, అదే తలపోటు ఎక్కువగా ఉన్నా, నరాల్లో ఏమైనా తేడా ఉన్నా కూడా మీరు సూర్యగ్రహాన్ని ఆరాధించడం చాలా విశేషమైన ఫలితాన్ని కలగజేస్తుంది. అదేవిధంగా మీరు జువ్వి చెట్టు ఉన్న చోటకు వెళ్ళి అక్కడ శుభ్రం చేసి వరిపిండి పసుపు కలిపి చిన్న ముగ్గు వేసి అక్కడ ఆవునేతితో 3 ఒత్తులు దీపారాధన చేసి ఆ జువ్వి చెట్టు చుట్టూ 27 సార్లు ప్రదక్షిణ చేయండి. మీకు విశేషమైన ఫలితాలు అనేవి తప్పకుండా కలుగుతాయి. మీకు అవకాశం ఉన్నప్పుడు మీ ఇంటి పురోహితుల ద్వారా కానీ బ్రాహ్మణుల ద్వారా కానీ లేదా మమ్మల్ని సంప్రదించి కానీ మీ ఇంటిలో సూర్యుడికి సంబంధించినటువంటి మంత్రాలతోటి హోమం జరిపించుకుని శక్తి కొలది గోధుమలు కానీ గోధుమ నూక కానీ దానం చెయ్యండి. మీరు దానం చేసిన వస్తువు వాళ్ళు ఉపయోగించుకునే విధంగా ఉండాలి. కాబట్టి ఆ గోధుమలకు సంబంధించింది ఏదైనా పదార్థం మీరు దానం చెయ్యండి. అది కూడా ఆదివారం నాడు చెయ్యండి, మీకు విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా అరసవిల్లి విశాఖపట్నం శ్రీకాకుళం దగ్గరలో ఉంది. అరసవిల్లి సూర్యనారాయణమూర్తి క్షేత్రానికి వెళ్ళి 1 రోజు అక్కడ ఉండి ఆదివారం నాడు అక్కడ స్వామివారిని దర్శించుకుని అక్కడ స్వామివారి సన్నిధిలో మీ గోత్రనామాలతో పూజ జరిపించుకోండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. మీరు నిరంతరం కూడా లక్ష్మీదేవి యొక్క నామాల్లో ఏదో ఒకటి భువనేశ్వర్య నమః, శ్రీమాత్యే నమః, జగద్వంద్యాయ నమః, ఓం కమలవాసిన్యే నమః ఇలా ఏదో ఒక నామాన్ని తీసుకుని నిరంతరం జపించుకోండి. అదేవిధంగా ఈ యొక్క నక్షత్రం వారు ప్రతినిత్యము కూడా అవకాశం ఉన్నప్పుడు సాయంత్రం పూట అంటే సూర్యాస్తమయం తర్వాత చీకటి పడడానికి ముందు ప్రదోషకాల సమయంలో నవగ్రహాలు ఉన్న చోట కానీ శివాలయం దగ్గర కానీ అమ్మవారి ఆలయం దగ్గర కానీ ఎక్కడా కుదరకపోతే మీ ఇంటిలో దేవుడి మందిరం దగ్గర శుభ్రం చేసుకుని అక్కడ ఆవునేతితో ప్రదోషకాల సమయంలో దీపారాధన చేసి ఆదిత్య హృదయం చదువుకోండి, సూర్యుడికి సంబంధించిన స్తోత్రాలు చదువుకోండి. మీరు ప్రతిరోజు ఆదిత్య హృదయం చదువుకుంటే చాలా మంచిది. అయితే రోజు విడిచి రోజు కానీ ప్రతి ఆదివారం కానీ అవకాశం ఉన్నప్పుడల్లా ఆదిత్య హృదయాన్ని చదవండి. అదేవిధంగా మీ ఇంటిలో సాయంత్రం పూట ఆవునేతి దీపారాధన చేసి లక్ష్మీదేవికి సంబంధించినటువంటి లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ స్తోత్రం కానీ ఏదైనా సరే లక్ష్మీదేవి స్తోత్రం ఒకటి, ఆదిత్య హృదయం ఈ 2 కూడా పారాయణ చేసుకోండి. మీకంతా కూడా మంచే జరుగుతుంది. మీరు మీ దగ్గరలో ఉన్న గోశాలకు వెళ్ళి ఆదివారం నాడు కేజింపావు కానీ
ముప్పావు కేజీ కానీ శక్తి కొలది అర కేజీ అయినా ఒక గోధుమలు నానబెట్టి గోమాతకి తినిపించండి. దాంట్లో చిన్న బెల్లం ముక్క వేయండి. గోమాత సర్వదేవతా స్వరూపం కాబట్టి గోమాతకి సమర్పించడం కానీ దానం చేయడం కానీ చేయండి. ఆదివారం నియమాలు పాటించండి. ఓం మిత్రాయ నమః, ఓం రమయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఇలా సూర్యుడికి సంబంధించిన నామాలు, ఓం శ్రీమాత్రే నమః, ఇవన్నీ కూడా మీరు నిరంతరం శక్తి కొలది 11 సార్లు తక్కువ కాకుండా జపించుకోండి. రవిగ్రహాన్ని ఆరాధించండి. ఆదివారం నియమాలు పాటించండి. ఈ యొక్క నక్షత్రం వారికి అంతా కూడా మంచిగా జరుగుతుంది, జరగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.